ఈరోజు కీళ్లవాతం గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు కేరళీయ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మంజుష గారు. మంజుష ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ మాదాపూర్ నుండి. కీళ్లవాతంతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ కేరళీయ ఆయుర్వేదంలో ఈ కీళ్లవాతాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఆయుర్వేదం ప్రకారము ఎటువంటి నొప్పికైనా కూడా వాత వికృతే కారణం అనమాట. అంటే శరీరంలో ఈ వాతం అనేది హెచ్చు తగ్గులకి లోనైనట్లయితే అనేక రకాల నొప్పులని చూస్తూ ఉంటాము. సో ఆయుర్వేదంలో సుమారు 160 వెరైటీస్ ఆఫ్ పెయిన్స్కి పైగా చెప్పబడ్డాయి. అండ్ ముఖ్యంగా చూసినట్లయితే ఒక 3 టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ వల్ల మాత్రం ఈ నొప్పులు అనేవి చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటామండి. మొదటిది చూసినట్లయితే వాత రక్తం అనే ఒక కండిషన్ ఉంటుంది. దీన్నే ఇప్పుడు ఆధునికంగా రుమాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ కండిషన్లో నొప్పులన్నీ కూడా చాలా సివియర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా తొందరగా డెవలప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్లో ముఖ్యంగా శరీరంలో వేడి ఎక్కువగా ఉండడము, లేదంటే అనేక కారణాల వల్ల రక్తం విశుద్ధి చెందడం వల్ల రక్తము మరియు పిత్తము విశుద్ధి చెంది అట్ ద సేమ్ టైం వాత వికృతి వల్ల ఈ వాత రక్తం కండిషన్ని చూస్తూ ఉంటాము. జాయింట్ పెయిన్స్ చూసినట్లయితే ఎక్కువ జాయింట్స్కి ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మంటగా ఉంటుందన్నమాట. శరీరం మొత్తం కూడా వేడి చేసినట్టు అవ్వడము అండ్ ఎక్కువ చెమట్లు పట్టడం, జాయింట్స్ అన్ని కూడా రెడ్డిష్గా అవ్వడము, ఇటువంటి కండిషన్స్ని చూస్తుంటాం. నొప్పి రోజంతా ఉంటుంది అండ్ ముఖ్యంగా బరువుగా ఉండడం చూస్తుంటామండి జాయింట్స్ని. ఇది చాలా తొందరగా డెవలప్ అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనిషి ఏ పని చేయలేకపోవడము, అలసిపోయినట్టు ఉండడము, ఈ కండిషన్స్ అన్ని చూస్తూ ఉంటాము. రెండవది ఆమవాతం అండి. అనేక కారణాల వల్ల శరీరంలో టాక్సిన్స్ కనుక ఎక్కువ అక్యూములేట్ అయ్యి ఆ టాక్సిన్స్ జాయింట్స్లో కనుక పేర్కొన్నట్లయితే ఈ ఆమవాతం కండిషన్ చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే పొద్దున్న నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, జాయింట్స్ అన్నీ కూడా కీళ్ళన్నీ కూడా బరువుగా అనిపించడం, వాపులు ఎక్కువగా ఉండడం, ఇటువంటి కండిషన్ని చూస్తూ ఉంటాము. రోజు గడిచే కొద్దీ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఈ నొప్పులు అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళలో జీర్ణావస్థ లోపాలు కూడా అధికంగా చూస్తుంటాం. ముఖ్యంగా కూర్చొని పనిచేసే వాళ్ళు, ఎక్సర్సైజెస్ చేయని వాళ్ళు, ఎక్కువగా ఫుడ్ నాన్ వెజిటేరియన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ మూడవది సంధివాతం అంటామండి, అరుగుదల అనమాట. ఈ ఏజ్ వల్ల కానీ లేదంటే శరీరంలో వాతము ఎక్కువగా హెచ్చు తగ్గులకి లోనైనప్పుడు ఈ అరుగుదల అనేవి ముఖ్యంగా మోకాళ్ళ చిప్ప అరుగుదల లేదంటే వెన్నులో అరుగుదల అనేటివి చూస్తూ ఉంటామండి. దీన్నే సంధివాతంగా పేర్కొనబడింది. ఈ కండిషన్లో వాపు ఎక్కువగా ఉండకపోయినా ఎక్కువ పని చేసినప్పుడు కూర్చోవాలన్నా, స్టెప్స్ ఎక్కాలన్నా శబ్దాలు రావడము, నొప్పి ఎక్కువగా, డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. ఓకే అండి. జీడిమెట్ల నుండి రఘునాథరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రఘునాథరావు గారు. చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటండి ప్రాబ్లం? మేడం నాకు స్పైన్ సర్జరీ అయిందండి. ఓకే. స్పైన్ సర్జరీ అయిందండి. అయిన తర్వాత నా రైట్ లెగ్, రైట్ హ్యాండ్ ప్రాబ్లం అయిందండి, న్యూరో ప్రాబ్లం అయింది. ఓకే. నేను ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లాస్ట్ 1.5 year నుంచి తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు స్టిక్ తో నడవగలిగే స్టేజ్కి వచ్చానండి. ఓకే. కానీ హ్యాండ్ మాత్రం రిస్ట్ ఇంకా డ్రాప్ అవుతుందండి. ఓకే. ఇటువంటి కేసెస్ చాలా వరకు మేము చూస్తూ ఉంటామండి. కాకపోతే కేరళీయ ఆయుర్వేదంలోనే మర్మ చికిత్సలు అనేవి సూపర్ స్పెషాలిటీ అనమాట. దీని ద్వారా ఈ మర్మ చికిత్సలో స్పెషల్ ఆయిల్స్ అండ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వీటితో ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రం చాలా వరకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ మేము ఎక్కువగా తరచుగా ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాం. దీనికి కారణం వెన్నుపూస మర్మస్థానం. సో ఆ వెన్నుపూసలో అనేక రకాల మజిల్స్, లిగమెంట్స్, టెండాన్స్, నర్వ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ సర్జరీ చేసిన తర్వాత ఈ కాంప్లికేషన్గా మీకు వచ్చి ఉండాలి. నరము ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ లేదంటే కాంప్లికేషన్స్ లాగా ఇలాంటి కండిషన్స్ చూస్తుంటాం. సో మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీరు ఎంత తొందరగా అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో, ఈ ఆయిల్ అప్లికేషన్స్ నెక్స్ట్ స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి, మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలండి. లేట్ అయ్యే కొద్దీ నర్వ్స్ నంబ్ అయిపోయి రిజల్ట్స్ తగ్గొచ్చు. నెక్స్ట్ విజయవాడ నుండి రెహమాన్ గారు. నమస్తే అండి రెహమాన్ గారు. రెహమాన్ గారు రెహమాన్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. హలో నమస్తే అండి. హలో మేడం, అది నాదంటే అరికాలు ఉన్నాయి కదా రెండు, నా ఏజ్ 52 మేడం. నాది ఎంత ఏజ్ అండి? 52 years మేడం నాది. ఓకే.
నాకేంటే రెండు కాళ్ళు కొద్దిగా బిగిసిపోయినట్టు ఉంటుంది, కొద్దిగా హెవీగా ఉంటాయి మేడం లెగ్స్. ఓకే. అది అదే మేడం, అది మెయిన్ ప్రాబ్లం. అది నడవడంలో కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎంతకాలంగా మీకు సమస్య ఉంది? బాగా పిచ్చుకుంటాయి మేడం రెండు కాళ్ళు. ఓకే. అది మేడం మెయిన్ ప్రాబ్లం. ఎంత కాలంగా మీకు సమస్య ఉందండి? ఇది ఒక 7-8 months ఉంది మేడం. లాస్ట్ 1 year షుగర్ సింటమ్స్ ఇంజెక్ట్ చేసి కూడా మీరు చెప్పారు. ఓకే. ముఖ్యంగా అండి 45 years పైపడిన వాళ్ళల్లో వాతము చాలా వికృతికి లోనవుతూ ఉంటుంది, అంటే హెచ్చు తగ్గులకి లోనవుతూ ఉంటుందండి. సో అటువంటి ఏదన్నా కండిషన్ ఉన్నట్లయితే ఆ వాతం వల్ల మీకు ఇలాంటి నొప్పులు రావడం జరుగుతుంది. కాకపోతే మీకు చక్కటి ట్రీట్మెంట్స్ కేరళీ ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు డయాబెటీస్ వచ్చింది అన్నారు 1.5 years నుంచి. దానివల్ల కూడా నర్వస్ సిస్టమ్ వీక్ అవడం జరుగుతుంది. మజిల్స్ అన్నీ కూడా నరిష్మెంట్ కోల్పోయి వీక్ అవుతూ ఉంటాయన్నమాట. వీటికి లోకల్ దారా అని ఒక ట్రీట్మెంట్ చేస్తామండి. కంటిన్యూస్గా 2 to 3 liters ఆఫ్ ఆయిల్ని వేడి చేసి మీ మోకాళ్ళ మీద పోయడం జరుగుతుంది. చాలా రిలాక్సింగ్ థెరపీ. అట్ ద సేమ్ టైం మీకు ఏదన్నా పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ ఉన్నా కానీ పోయి మీకు అక్కడ నరిష్మెంట్ కూడా వస్తుంటుంది. దీనికి స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు మన్యల్ కిడి అని ట్రీట్మెంట్ చేస్తారండి మర్మ చికిత్సలో భాగంగా. దీని ద్వారా మీకు ఏదైనా అరుగుదల ఉన్నా కానీ అదంతా కూడా రెక్టిఫై అయిపోతుంది. గ్యారంటీడ్ రిజల్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. సో ఇమీడియట్గా మీరు కన్సల్టేషన్ కనుక వచ్చినట్లయితే మీకు మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బేగంపేట నుండి కరుణశ్రీ గారు. నమస్తే అండి కరుణశ్రీ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే. హలో, ఏంటమ్మా ప్రాబ్లం? ఇది నాకు ఎడమ మోకాలు కొంచెం నొప్పిగా ఉందండి ఒక 6 months నుంచి. ఓకే. బాగా నొప్పిగా ఉంది, ఒక్కొక్కసారి ఇట్లా ఇన్ఫ్లమేషన్ లాగా కూడా వస్తుంది. ఓకే. అసిడిటీ ప్రాబ్లం ఏమో. గ్యాస్ పాస్ అయితే కొంచెం నడిచి లేవగలుగుతున్నా, లేకుంటే కూర్చున్న తర్వాత లేవడం ఇమీడియట్గా కష్టమవుతుంది. మూమెంట్ అన్నీ వస్తుంది. ఓకే. కానీ ఒకటేసారి కంటిన్యూగా కూర్చున్న తర్వాత లేవడం ప్రాబ్లం అవుతుంది. మీ ఏజ్ ఎంతండి? 40 years అండి. ముఖ్యంగా అండి స్త్రీలలో ఇలాంటి నొప్పులు చాలా కామన్గా చూస్తున్నామండి. దీనికి 3 నుంచి 4 రకాల కారణాలు ప్రధానంగా చెప్పబడ్డాయి. అంటే ఒకటి, స్త్రీలలో కొంతమందిలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెన్స్ట్రుయేషన్ డిజార్డర్స్ ఉండడము అండ్ మెనోపాజ్ ఎర్లీగా రీచ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ మోకాలు నొప్పి చూస్తూ ఉంటామమ్మా. లేదంటే కొంతమందిలో థైరాయిడ్ సమస్యలు ఉంటాయి, హైపోథైరాయిడిజం. సో థైరాయిడ్ సమస్య ఉన్నా కానీ మీకు మజిల్స్ అన్ని వీక్ అయిపోవడం జరుగుతుంది, బోన్ కూడా వీక్ అవడం జరుగుతుంది, ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఈ 2 కండిషన్స్లో కూడా అట్ ద సేమ్ టైం జీర్ణావస్థలో మీరు చెప్పినట్టు జీర్ణావస్థ లోపాలు, వేడి ఎక్కువగా ఉండడం, పిత్తం ప్రధానంగా ఉండడం వల్ల కూడా ఇటువంటి నొప్పులు వస్తాయి. కాబట్టి అసలు ఏ కారణంతో మీకు నొప్పులు వస్తున్నాయి అనేది ఫస్ట్ చూడాల్సింది ఉంటుంది. అకార్డింగ్లీ ప్రాబ్లం తక్కువగా ఉంటే చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయండి, కషాయ రూపంలో మీకు హెర్బల్ డికాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వేసుకుంటే మాత్రం మీకు రిజల్ట్ ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఓకే అండి, ఈ కీళ్ళ వాతంలో కీళ్ళ నొప్పులలో భేదాలను వివరించండి. ఎగ్జాక్ట్లీ అండి. లైక్ 4 different కండిషన్స్ ఉంటాయండి. ప్రధానంగా వాతరక్తం అని, ఆమవాతం అని అండ్ సంధివాతం అని. అండ్ 4th చూసినట్లయితే వేర్ అండ్ టేర్ ఇంజరీస్. అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, కూర్చొని పనిచేసేవాళ్ళు, లేదంటే ఈ ఎక్కువ నడక ట్రావెలింగ్ ఉండే ఉద్యోగాల్లో అదే పనిగా సేమ్ యాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్లో కూడా టెన్నిస్ ఎల్బో అని ఒక కండిషన్ ఉంటుంది. సో ఎక్కువ టెన్నిస్ ఆడేవాళ్ళు, లేదంటే హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వాళ్ళల్లో కూడా నొప్పులు రావడం, లేదంటే లిగమెంట్ టేర్ అవ్వడం, మజిల్స్ వీక్ అవడం జరుగుతూ ఉంటుంది. సో కండిషన్ ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ ఎగ్జామినేషన్ ముఖ్యం అండి. సో ఎగ్జామినేషన్ చేసి అసలు నొప్పి దేనివల్ల వస్తుంది, వాపు ఏమన్నా ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, అట్ ది సేమ్ టైం లిగమెంట్ ఆర్ మజిల్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ చూసి అరుగుదల ఉందా, అకార్డింగ్లీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ వైజ్ హీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్లో ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి సెకండ్ స్టేజ్లో ఆ మజిల్స్ అన్నీ కూడా గట్టిపడడానికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ రాజమండ్రి నుండి ఆనందరావు గారు. ఓకే. నమస్తే అండి ఆనందరావు గారు. ఆనందరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు నారాయణరావు అండి. ఓకే. అది నాకు 47 ఏజ్లో అంటే 2 years బ్యాక్ స్కిన్ గురించి వచ్చిందండి. ఏం ప్రాబ్లం అండి? చికెన్ గురించి అంటే కీళ్ళ నొప్పులు అవి వస్తాయి కదా. ఓకే. అప్పుడు వచ్చినప్పటి నుంచి కొంచెం ఏదైనా ఇదైనప్పుడు కాళ్ళు నొప్పులు రావటము, మొక్కళ్ళు బాగా పట్టేసం చేయడం జరుగుతుందండి. ఓకే. దానికి ఏమన్నా మళ్ళా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా అండి?
డెఫినెట్గా అండి. కేరళీ ఆయుర్వేదంలో ఎటువంటి నొప్పి అయినా కానీ, వెన్ను సమస్య అయినా కానీ గ్యారంటీడ్ రిజల్ట్స్ దొరుకుతాయి మీకు. కాకపోతే కన్సల్టేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. 10 మంది నొప్పులతో వచ్చినా కానీ 10 మందికి 10 రకాల కారణాల వల్ల నొప్పులు వచ్చి ఉంటాయి. అండ్ 10 మందికి కూడా ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు కన్సల్టేషన్కి కనుక వచ్చినట్లయితే అసలు మీ సమస్య ఏదో చూసి అకార్డింగ్లీ, సమస్య చిన్నదైతే మీకు జస్ట్ మందులు వాడితే సరిపోతుందండి. 1 మంత్లోనే మీకు రిజల్ట్ చాలా బాగా తెలిసిపోతుంది. లేదు సమస్య తీవ్రతని బట్టి సుమారు 60 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అందుబాటులో. అండ్ నొప్పులకు సంబంధించి 40 రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి. సో మీ కండిషన్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎన్ని రోజులు చేయాలి, అవన్నీ కూడా మీకు వివరంగా చెప్పబడతాయి. అండ్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ కూడా మీకు కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నెల్లూరు నుండి లక్ష్మి గారు. ఓకే, నమస్తే అండి లక్ష్మి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే. హలో హలో, ప్రాబ్లం? హలో, నాకు అదే అండి మోకాళ్ళు నడుముల దగ్గర నుంచి నొప్పులు జాస్తిగా ఉన్నాయండి. ఓకే, మీ వయసు ఎంత అండి? 38. ఎంతకాలంగా మీకు ఈ నొప్పులు ఉన్నాయి? 2 ఏళ్ళుగా ఉండదు. ఎన్ని మందులు వాడినా అలాగే ఉంది. ఓకే, ఫస్ట్ మీ సమస్యని సమూలాల నుంచి తీసివేయాలండి. అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు చాలామంది మహిళల్లో మాల్ నరిష్మెంట్ ఉంటుంది, మజిల్స్లో స్ట్రెంగ్త్ ఉండదు, చాలామంది జీర్ణావస్థ లోపాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏదన్నా ఉన్నట్లయితే జీర్ణావస్థ లోపాలని కరెక్ట్ చేయాలి. బికాస్ చాలామంది మహిళల్లో మొదటిది అధిక వేడి వల్ల లేదంటే టాక్సిన్స్ అక్యూములేషన్ వల్ల ఈ నొప్పుల్ని చూస్తూ ఉంటాము, అశ్రద్ధ వల్ల. అండ్ సెకండ్లీ అరుగుదల వల్ల ఇలాంటి నొప్పుల్ని చూస్తూ ఉంటామండి. సో ఫస్ట్ మీకు జీర్ణావస్థ లోపాలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే వాటిని సమూలాల నుంచి కరెక్ట్ చేయాలన్నమాట. సో దట్ మీరు తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడే మీకు మజిల్స్కి నరిష్మెంట్. మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు నడుము నుంచి కూడా నొప్పులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీకు వీక్నెస్ కూడా ఉండాలి. అలా ఏదైనా ఉన్నట్లయితే రక్తాన్ని శుద్ధి చేసి ఆ వాతాన్ని మళ్ళీ నార్మల్స్కి తెచ్చే మెడిసిన్స్ ఉంటాయి, వాడితే మీకు చక్కగా ట్రీట్మెంట్స్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ పెద్దపల్లి నుండి నరసింహం గారండి. నమస్తే అండి నరసింహం గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతాను కదండి ఆల్రెడీ. హలో ఏంటండి ప్రాబ్లం? హలో 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 కాల్ డిస్కనెక్ట్ అయిందండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజశేఖర్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఒంగోలు నుంచి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా పాపకి 12th ఇయర్ అండి. ఓకే, 12th ఇయర్కే మొన్న టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పారండి. ఓకే, కొంచెం లావుగా ఉంటుంది అమ్మాయి. ఓకే. అయితే ప్రస్తుతానికి అయితే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కానీ డాక్టర్ గారు థైరోనార్మ్ అని చెప్పి 75 వాడమని చెప్పి రాసిచ్చారు. ఒక 5 months నుంచి వాడుతున్నాం. ఓకే, ఇప్పటికైతే ప్రాబ్లం ఏమీ కనపడటం లేదు, కానీ మరి ఫ్యూచర్ లో ఎట్లా ఏంటి మరి దాని గురించి తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ అండి. ఈ మధ్య ప్రస్తుత కాలంలో స్ట్రెస్ లెవెల్స్ అధికమైపోయాయి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా, స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా టెన్షన్స్, స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారం దగ్గర నుంచి వాటర్లో కూడా అనేక రకాల వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్, పొల్యూషన్ అనేది అధికమైపోవడం వల్ల చాలా మంది చిన్న పిల్లల్లో కూడా ఈ థైరాయిడ్ సమస్య అనేది అధికంగా చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మీకు సిమ్టమ్స్ ఏం లేకపోయినా మహిళల్లో థైరాయిడ్ అనేది రాను రాను చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అధిక బరువు అయిపోవడము, అట్ ద సేమ్ టైమ్ మజిల్ బోన్ వీక్ అవ్వడము, అండ్ టెన్షన్స్, చాలా యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో ఏమాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా కన్సల్టేషన్కి వస్తే చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయండి. సో మెడిసిన్స్ మీరు థైరోనామ్ వాడుతూనే మీరు ఈ మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. గ్రాడ్యువల్గా మీకు అలోపతిక్ డోసేజ్ కూడా తగ్గించవచ్చు కూడా. సో మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా వచ్చినట్లయితే తొందరగా 3 months 6 months లోపే మీకు ప్రాబ్లమ్ శాశ్వతంగా నయమైపోతుంది. నరసింహం గారు మళ్ళీ లైన్లోకి వచ్చారండి. ఓకే, నమస్తే అండి నరసింహం గారు. నరసింహం గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.